ఇలాంటి అంశాలను మనం చూడాల్సి ఉంటుంది. రైట్. ఒకసారి జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారి దగ్గర, శివపార్వతి గారు నిన్న కేబినెట్ మీట్ అయిన తర్వాత చాలా స్పష్టంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి సంబంధించి సమాచార శాఖ మంత్రి ఆయన బయటకు వచ్చి పార్సారెడ్డి గారు చెప్పారు, భూ యజమానుల నుంచి ఒత్తిడి ఉంది, ఇది చివరికి ఏంటంటే టీఆర్ఓ ఇంటర్వెన్షన్ అయితే ఆ తర్వాత అది వీలు కాకపోతే హైకోర్టు దాకా వెళ్ళే పరిస్థితి, నీతి ఆయోగ్ చెప్పింది ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి, మార్పు ఈ దృష్ట్యా ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ దీన్ని రద్దు చేస్తున్నాను అంటే యాజ్ అష్యూర్డ్ మీ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం, అంటే స్వాగతించదగిన నిర్ణయం గురించి అయితే ఆయన నిన్న చెప్పారు. ఉచిత ఇసుక పాలసీ గురించి కూడా. బట్ ఇసుక పాలసీ వచ్చే లోపలే చాలా చోట్ల లోడ్లు ఎత్తేసారని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి, వాస్తవాలు అవి చాలా చోట్ల ఉన్నాయి, అంటే కొన్ని చోట్ల మినహాయిస్తూ చాలా చోట్ల ఉన్నాయి. దీన్ని ఏమైనా సరిదిద్దుకునే ప్రక్రియ ఉంటుంది, ఎందుకంటే మీ నాయకుడు అయితే చాలా స్పష్టంగా ఉన్నాడు, ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ వదిలిపెట్టేసి బియాండ్ వెళ్ళే పరిస్థితి ఉండద్దు, మనం జవాబుదారీతనంతోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో మన ఫ్రేమ్ని గైడ్లైన్స్ని దాటద్దని. మీరు మరి కూటమిలో ప్రధాన భాగస్వామి, కీలక భాగస్వామి, ప్రధానమే కాకుండా కీలక భాగస్వామి, మీ సజెషన్స్ ప్రభుత్వానికి ఇస్తున్నారా? ముందుగా వాసు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుల వారు ఖచ్చితంగా దీని గురించి ఇస్తారు, ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారు. ఎలాంటి సలహాలు సూచనలు అయినా కూడా ఆయనకు అనిపించింది చంద్రబాబు గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఉచిత పాలసీ గురించి వచ్చే వాటిని అంటే ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది, వెంటనే పాలసీ తీసుకొచ్చారు, దాన్ని మేకవర్ చేయడానికి కొంత టైం తీసుకునిద్ది, కొంచెం కాదు కొంచెమైనా టైం పడదు. ఆ టైం స్పేస్ కూడా ఇవ్వకుండా అలా చేశారు ఇలా చేశారు అనేది అంటే కొంచెం అది మరీ రాగానే ఇలా చిటికేస్తే పనులు అయిపోవు కదా, అంతా సెటరైట్ అవ్వాలి. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇసుకు తీసుకున్న వాళ్ళు, యాడ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీసేయాలి, చాలా పని ఉంది కదా. సో ఇవన్నీ సెటరైట్ అవడానికి తక్కువ ఒక 3 నుంచి 6 నెలలు టైం పడుతుంది. ఆ స్పేస్ ఇచ్చిన తర్వాత చూస్తే అప్పటికి కూడా అలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా మేము విమర్శల్ని అంటే సరిదిద్దుకోవడానికి ఎక్కడ లోపాలు జరుగుతున్నాయని అన్ని ఒకసారి చూసుకొని సరిదిద్దుకోవడానికి అవకాశాలు ఎక్కువ 100% ఉంటాయి. అంటే ఖచ్చితంగా సరిదిద్ది తీరుతారు. ఇప్పుడు 70 లక్షల టన్నులు ఇప్పుడు అందుబాటులో పెట్టారు, కోటికి పైగా ఉండాలి అనేది టార్గెట్ గా పనిచేయాలని చెప్పారు. ఇంకా స్టాక్ యాడ్స్ ని పెంచే ఆలోచన ఉంది. ఇలాగా ఇసుక పాలసీ మీద అంటే ఏదో మనం ఒక మాట అనేసి అయిపోతుంది అన్నట్టు కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ వేలో అబ్జర్వేషన్ చేసి అంటే బాగుండిద్ది అనిపిస్తుంది. అంటే మాక్సిమం ఇంతకు ముందు ఉన్న ప్రైసెస్ అది కాదండి. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని తప్పు పట్టట్లా, అక్కడ కొన్ని చోట్ల అంటే చాలా చోట్ల పాలసీ రాకముందే ఇసుక లోడ్లు అక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోవడం జరిగిందా లేదా, కొంచెం బీ ట్రాన్స్పరెంట్ అండి. మీ నాయకుడు ఆలోచన తగ్గట్టు కూడా మీరు మాట్లాడాలి. మీరు అట్లాగా మీరు బాధపడాల్సిందే, ఆవేదన చెందాల్సింది ఏం లేదు. జరిగిన దాన్ని తప్పుదిద్దుకునే ప్రయత్నం చేస్తాము అని చెప్పాలి. మీ నాయకుడు చెప్పగలిగింది మీకున్న అభ్యంతరం ఏంటి? ఆయన చెబుతున్నారు, చాలా ఓపెన్గా చెప్తున్నారు. మీ నాయకుడు చాలా ఓపెన్గా చెప్తున్నారు, ఇట్లాంటివి జరగకూడదు, మనం ఆపుదాము అని ఆయన చెప్తున్నారు. అనేటప్పుడు మీరు అంత ఉదారంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు చేయగలిగింది మేము చేస్తే తప్పేంటి అనే పద్ధతిలో మీరు నెల రోజుల వ్యవధిలోనే మీరు మాట్లాడుతున్నారంటే 2 నెలలు అయిన తర్వాత ఎలా మాట్లాడతారు మీరు? అసలు వాళ్ళు రివ్యూ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి, ఎవరో అక్కర్లా. అవినీతి మీరు మేము వాళ్ళు చేసినట్టు మేము చేస్తామని మీరు ఎలా చెప్పగలుగుతారు? నేను చెప్పటం కాదు, మీరు పొద్దుస్తమానం ఈ 4 రోజులు అన్ని మీడియాల్లో వచ్చిన వార్తలు చూడండి, లోడ్లు ఎలా ఎత్తుకెళ్ళిపోయారు. యూ నీడ్ టు ఆన్సర్ ఫర్ దట్. మీ నాయకుడు ట్రాన్స్పరెంట్గా ఉన్నాడని చెబుతున్నా, పాప ఆయన ఏ వంక లేకుండా ఇది తప్పు అని టైం అండ్ అగైన్ చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు ఉంటారు అలాగే ఉంటారు ట్రాన్స్పరెంట్ గా. బట్ ఇప్పుడు నేనేమంటున్నానంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా మీరు విమర్శలు చేయకండి అంటున్నాను. ఓహో, అంటే మీరేం చెబితే అది చేయాలన్నమాట, అంతే. మీరేం చెబితే అది మేము ఫాలో కావాలనే పద్ధతిలో ఉన్నారు. పాలసీ కాదండి, టైం ఇచ్చి పాలసీ కొంచెం మీరు 100 రోజులు నేను చెప్పిన విషయం మీరు అర్థం చేసుకోవట్లా. నేను అన్నది ఏంటంటే పాలసీ అమలయ్యే లోపలే లోడ్లు ఎత్తేసారు, జీవో వచ్చే లోపలే లోడ్లు ఎత్తి తరలించేసి సొమ్ములు చేసుకున్నారు, చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. దాన్ని గమనించిన మీ నాయకుడు అటువంటివి జరగకూడదని చెప్పి గట్టిగా స్ట్రింజెంట్గా
ఆయన మాట్లాడుతున్నారని చెప్తున్నా. అది అలాంటి 1-2 చోట్ల జరిగిన ఉదంతాలు దృష్టికి 1-2 చోట్ల జరగల, 98 చోట్ల జరిగినాయి. అదే కదా ఆయన చెప్పేది. 1-2 చోట్ల జరగల, 98 చోట్ల జరిగినాయి. ఇప్పుడు అలాంటి విషయాలు జనం మిమ్మల్ని ఎన్నుకున్నదండి శివపార్వతి గారు. వైసీపీ లాంటి వ్యవహారాలు మీరు చేయొద్దని ఎన్నుకున్నారు. మీరు అంటే కేవలం జనసేనని కాదు, కూటమిని. సో అలాంటివి జరుగుతున్నాయని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఒక విషయం మీరు చెప్పొద్దు అంటే చెప్పడం మానేస్తాం. శివపార్వతి గారు చెప్పారండి, అందువల్ల మేము చెప్పడం ఇంకా చెప్పమండి, అలాంటి మా నోటీస్కి వచ్చినా అని చెబుతా. నాకేం అభ్యంతరం లేదు. ఎక్కడో 1-2 చోట్ల ఎక్కడ తిరిగే చెప్పండి. 98 చోట్ల ఏం జరగలేదు. మీకు ఎవరు ఇచ్చారో కానీ ఇన్ఫర్మేషన్ ఏదో ఒక 5 మాకు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ రాదు, మాకు మీరు చెబితేనే తెలుస్తుందనే పద్ధతిలో మీరు మాడుతున్నారు శివపార్వతి గారు. శివపార్వతి గారు మీకు తెలిసిందే సమాచారం అవతల వాళ్ళకి ఏం తెలియదు అనుకునే విధానం నుంచి బయటికి రండి ఫస్ట్. ఎందుకంటే వితౌట్ ప్రూఫ్ లేకపోతే వితౌట్ ఎవిడెన్స్ ఎవరు మాట్లాడరు. మీకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలో వచ్చిన కథనాలే చూడండి. ఎవరో నేను చెబితే మీరు నమ్మకపోవచ్చు కాక, దాంట్లో వచ్చిన మీడియాలో వచ్చిన కథనాలే. మీరు ఐ థింక్ యు ఆర్ ఇన్ హెడ్ క్వార్టర్స్ అమరావతిలో ఉన్నారు. వెళ్ళి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి గవర్నమెంట్ దగ్గర. ముందు ఇప్పుడు పవర్ ట్రాన్స్ఫర్ అవ్వగానే స్టాక్ యాక్ట్స్ ఎవరు ఆధీనంలో ఉన్నాయి? ఇంకా కొంతమంది వైసీపీ చేతులు ఆధీనంలోనే ఉన్నాయి. వాళ్ళందరూ తీసేసి వీళ్ళని రిక్రూట్ చేసే వరకు టైం పడుతుంది. ఈ లోపు వాళ్ళు అన్ని దుకాణం సర్దేసింది, అది కూటమి మీద వేయకూడదు మీరు. ఓకే సరే, అయితే మీరు చెప్పిందే కరెక్టు, మాకేమీ తెలియదు. కాదు, మీరు చెప్పింది కరెక్టు, మాకేమీ తెలియదు అనే ధోరణిలో మీరు మాడుతున్నారు. వాళ్ళ తప్పులు చేశారు, అవి మీరు చేయమాకండి అని జనం చెబుతున్నారు. అది మీ నోటీసులో పెడుతున్నది. ఎవరేశారు ముద్ర? మీరు తట్టుకోలేకపోతున్నారు. వచ్చిన సమస్య ఏంటంటే ఇలా జరుగుతోందండి, వినండి, మీరే మాట్లాడుదురు. వినండి, మీరే మాట్లాడండి. ఫస్ట్ వినండి. మీరు శాంతం వినకపోతే వచ్చే సమస్య ఇది. మీరే మాట్లాడండి. ఇలా జరిగింది, 90% ఇలా జరిగింది. జీవో వచ్చే లోపలే ఇలాంటివి వద్దు అని మీ నాయకుడు పక్కన చెబుతుంటే, అంటే మీ ఎమ్మెల్యేలో లేకపోతే వీళ్ళు చేస్తున్నారని కాదు, ఓవరాల్గా 90% ఇట్లా జరిగింది. ఆ జీవో వచ్చే లోపలే లోడ్లు ఎత్తేసారు. మీరే అంటారు స్టాక్ వాళ్ళ చేతుల్లో ఉంది కదా, వాళ్ళు ఎత్తేసారు. మీ యంత్రాంగం ఏం చేస్తుందండి? ప్రభుత్వం మీరేగా. ఏమండి ఇప్పుడు కనీసం టైం పడుతుంది కదండి, అన్ని ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎవరు. సరే, మేము అజ్ఞానం కొద్దీ మేము ఈ విషయం చెబుతున్నాం. మీకు ఎంత టైం పడుతుంది చెప్పండి, ఆ టైం తర్వాతే మాట్లాడదాం ఈ విషయం మీద. కాదు, ఎంత టైం పడుతుంది? ఒక 6 నెలల సంవత్సరం చెప్పండి, అప్పుడే మాట్లాడదాం ఈ విషయం మీద. అప్పటిదాకా నేను ఈ విషయం మీద మీతో మాట్లాడను. కనీసం 100 రోజులు టైం. తప్పు జరుగుతోందని తెలిస్తే దిద్దుకోండి అని చెప్తే దాన్ని తప్పుగా భావిస్తే ఎట్లాగా? మీరు ఏంటండి తప్పు జరుగుతోంది దిద్దుకోండి అని చెప్తే దాన్ని తప్పుగా భావిస్తే ఎట్లా మీరు అంటున్నా? నేనేం తప్పుగా భావించుతా, మీరు చెప్పడం కరెక్టే కాదనట్లేదు. నేను చెప్పేదానికి మీరు వివరణ ఇచ్చే లోపే మీరే దగ్గరకు వచ్చి మీరే మళ్ళీ దాన్ని అడ్డుకొని. నేను అడ్డుకోలా, మీరు చెప్పండి అంటున్నా. మీరేంటంటే 1 నెల లోపల ఇదంతా ఎలా సాధ్యమవుతుందండి? సాధ్యం చేసుకోవాలి. 1 నెల లోపల ఎలా సాధ్యమవుతుంది అంటున్నారు? ఏమంటే ఇవాళ రేపు ఇసుక అనేది చాలా ప్రయారిటీ సెక్టర్లో ఉన్న అంశం అండి. సో దాని మీద జనం ఫోకస్ ఉంది. అసలు పాలసీ తెచ్చింది అందరికి ప్రజలకు అందుబాటులో ఉండాలని, తక్కువ ధరలో రావాలని, పారదర్శకంగా ఉండాలనండి. దానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తారు. కార్యాచరణలో కూడా ఇలాంటి లోపాలు ఉన్నా కూడా ఒక్కొక్కరికి బెండు తీస్తారు, తీయకుండా ఏమి ఉండరు. అలా అని చెప్పి వదిలేయరు యథేచ్ఛగా. జరుగుతుంటే చూస్తావు. వైఎస్ఆర్సీపీ పార్టీలను మేము వదిలేవు అని జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాకు నింపుకోవడానికి కాదు ఇక్కడ ఉంది. ఇక్కడ ఇసుక పాలసీ అయినా ఏ పాలసీ అయినా ఏదైనా ప్రజలకు చెందాలి. సరే, ఓకే. జనసేన వైపు నుంచి అండి ఒక విషయం చెప్పండి. జనసేన వైపు నుంచి మీరు ఎంత సమయం దీని మీద ఇసుక మీద మాట్లాడొద్దని మీడియాకి సజెషన్ ఇస్తారు చెప్పండి. జనసేన అప్పటిదాకా ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా, గత ప్రభుత్వంలో మా అధ్యక్షులు వారు వైఎస్ఆర్సీపీ పార్టీకి 100 రోజులు టైం ఇచ్చారు. 100 రోజుల తర్వాతే మాట్లాడారు. రైట్ అండి, 100 రోజులు రైట్. మనతో పాటు డాక్టర్ ఏఎస్ రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో 100 రోజుల వరకు ఏఎస్ రావు గారు ఇసుక గురించి ఎవరు మాట్లాడతారు?